వారి యొక్క ప్రొఫైల్ చూసిన తర్వాత సమాజంలో ఉన్న రుగ్మతలకు, సమాజంలో ఉన్న అవకాశాలు కోల్పోతున్న వారికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అన్వేష్ గారు చేస్తున్న సేవ గురించి కూడా ప్రధానంగా మాట్లాడాల్సి వస్తుంది. కేవలం ఒక వ్యాపార రంగంలోనే కాదు, సమాజ సేవా రంగంలో కూడా అన్వేష్ గారు ముందున్నారు అని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి వారు సాధించిన అవార్డులు, వారు పొందినటువంటి కొన్ని ఈ ప్రభుత్వ సహాయం లేకుండానే వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ మానవ జీవనంలో మనిషిలో ఉన్నటువంటి ఉన్నతమైన విలువలను ప్రతిబింబిస్తాయని చెప్పవచ్చు. అటువంటి వ్యక్తి అయినటువంటి అన్వేష్ ఈరోజు తమ జీవితంలో తాను సాధించిన విజయాలను, తాను ఏ రకంగా ఈ స్థాయికి వచ్చాను, తర్వాత ఈ సమాజానికి తాను చేయాలనుకున్నది ఏమిటి, చేయదలుచుకున్న సేవ ఏమిటి, చేయబోయే కర్తవ్యం ఏమిటి, దానికి ప్రజల నుంచి లేదా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే సంతోషము, అందించకపోయినా నేను చేయగలుగుతాను అన్న ఒక మనోధైర్యంతో ముందుకు పెడుతున్న అన్వేష్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. అన్వేష్ గారు, మొట్టమొదటగా మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆపర్చునిటీ అనేది నాకు ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఒక కార్పొరేట్ ప్లాటెడ్ డెవలప్మెంట్ ద్వారా ఈ అవకాశం నాకు వచ్చింది సార్. అవకాశం వచ్చినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి విషయాలు అంటే, నేను కూడా ఒక 18 ఏళ్ల క్రితమే ఒక ట్రస్ట్ని, వైవిఆర్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ని ఏర్పాటు చేసి నాకు వచ్చిన లిటిల్ బట్ ఆదాయంతో చిన్న చిన్న కార్యక్రమాలు, ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తుండేవాడిని. 15 సంవత్సరాల క్రితం నాకు నేను ఎలాంటి ఆలోచనతో ఉన్నానో అలాంటి ఆర్గనైజేషన్ నాకు కనిపించింది. ఆ ఆర్గనైజేషన్తో వచ్చిన తర్వాత నేను చేసి చిన్న చేయగలుగుతున్నాను. ఈ ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అవకాశాలు చేయడానికి అవకాశం కుదరదు. అంటే కంపెనీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, వ్యాపార పరంగా అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి భారతీయుడికి ఒక సొంత ప్రాపర్టీ ఉండాలనే కళ కంపెనీ ఒక డ్రీమ్గా తీసుకొని ఈరోజు వరకు 18 సంవత్సరాల కంపెనీ జర్నీలో ఈరోజు వరకు ఇండియాలోనే ఒక ట్రస్టెడ్ ప్లాటెడ్ డెవలప్మెంట్ కంపెనీగా కంపెనీ ఎదగడం జరిగింది. దాని ద్వారా 250 ప్రాజెక్టులు ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసి 1,60,000 మందికి సొంత ఇంటి స్థలం అనే కళను సాకారం చేసింది. ఇది ఒక మంచి ఆలోచన. నా ద్వారా ఒక మంచి ప్రాపర్టీ ఎక్కువ మందికి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని నేను లెక్క చేశాను. రెండోది బాగా నాకు ఇష్టమైంది ఏంటంటే, కంపెనీకి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సొసైటీకి మళ్ళీ తిరిగి ఇవ్వడం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈరోజు వరకు కంపెనీ 18 ఏళ్ల జర్నీలో ఈరోజు వరకు 2 లక్షల మంది బంగారుతల చదువులకు ప్రోత్సాహం అందిస్తున్నాము. ఇది చాలా బాగా నాకు నచ్చిన విషయం అనమాట. అంటే నేను చిన్న కార్యక్రమాలు చేస్తే కంపెనీ చాలా పెద్ద వర్క్ చేస్తుంది. ఇలాంటి ఆర్గనైజేషన్తో నేను కానీ ఉంటే ఇంకా నా కళలను ఇంకా మంచిగా సహకారం చేసుకోవచ్చని చెప్పి నేను రావడం జరిగింది. ఇక మూడోది బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో ఆ అన్ఎంప్లాయ్స్కి ఒక లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలి, ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ, ఇక్కడ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఇచ్చింది. అందులో నేను 18 సంవత్సరాల జర్నీలో, 15 సంవత్సరాల జర్నీ కంపెనీతో 15 సంవత్సరాల జర్నీలో ఏదైతే సామాన్య వ్యక్తికి ఏవైతే డ్రీమ్స్ ఉంటాయో ఆ డ్రీమ్స్ అన్ని అధిగమించి అత్యున్నత స్థానానికి నేను రావడం జరిగింది. నాలాంటి కొంతమంది వ్యక్తులకి ఆపర్చునిటీ ఇవ్వాలన్నదే ఈరోజు మీ ఛానల్ ద్వారా తెలియజేద్దామని ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం అన్వేష్ గారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. మీరు వ్యాపారవేత్తగా బాగా ఎదిగారు, సమాజ సేవకులుగా కూడా ఎదిగారు. సమాజ సేవలో మీరు సంతృప్తి పొందారా, లేక వ్యాపార విధంగా సంతృప్తి చెందారా? గుడ్ క్వశ్చన్ సార్. వాస్తవం చెప్పాలంటే, వ్యాపార పరంగా వ్యాపారం చేస్తున్న దాంట్లో నాకు ఇన్కమ్ వస్తుంది, అది హ్యాపీగానే ఉంది. కానీ నాకు ఇన్కమ్ వచ్చేదానికన్నా కంపెనీ చేసే వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం ద్వారా కొంతమంది బంగారుతల చదువులకు ప్రోత్సాహం అందించే విషయం చూసారా, ఇది బాగా నన్ను అట్రాక్ట్ చేసింది సార్. ఇది నాకు బాగా నచ్చిన విషయం. మీరు చెప్తున్న పాయింట్లు విన్న తర్వాత నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అదేమిటి అంటే, బంగారు తల్లి చదువులు అంటున్నారు మీరు. అంటే మీరు దీనికి ఏమన్నా కొన్ని స్పెసిఫికేషన్స్ పెట్టుకున్నారా, లేక ప్రతి ఆడపిల్లకు చదివించాలన్న ఒక ఉద్దేశంతో మీరు దీన్ని పెట్టారా? అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుండి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్కూల్స్, అంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి అంటే సహజంగా మనం ఒక 5 రకాల యాక్టివిటీస్ చేస్తున్నాం సార్. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది అంటే అది ఖచ్చితంగా ఉండదని చెప్పవచ్చు.
అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక ప్రైవేట్ స్కూల్ లాంటి వాతావరణం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు వరకు కంపెనీ ఒక 300 స్కూల్స్ని మా కంపెనీ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు కేవలం ఈ ఆడపిల్లల బంగారు తల్లి చదువులకు మాత్రమే మీ లక్ష్యాన్ని పరిమితం చేశారా, లేక ఆడపిల్లల భద్రత, వారికి ఉన్న ఈ సమాజంలో వారికి ఉన్న కట్టుబాట్లు, వీటి మీద కూడా మీరు ఏమన్నా పోరాటం చేసి దాన్ని మార్చాలన్న ఆలోచన ఉందా? దాన్ని పోరాటం అనడం కంటే కూడా ఒక బాధ్యత, ఒక సేవగా తీసుకునే అవకాశం ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. అసలు మన ఉద్దేశం స్వశక్తి అనే ఒక కార్యక్రమం చేస్తున్నాం సార్. ఎవరైతే అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్, చదువుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం ఒక చోట అసెంబుల్ చేసి వాళ్ళని ట్రైన్ చేయడం, కంప్లీట్గా వాళ్ళకి కావాల్సినంత గైడ్లైన్స్, ఎడ్యుకేషన్ టైంలో ఎగ్జామ్స్ టైంలో ఆ భయం ఉంటుంది, ఎగ్జామ్ రాయడానికి భయం, ఆ ఫీల్ తీయడం కోసం ఒక ట్రైనర్స్తో వాళ్ళని కంప్లీట్గా మనం ట్రైన్ చేస్తాం. అదేవిధంగా అసలు గర్ల్ చైల్డ్ మీద జరిగే అటాక్స్కి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటారు. కానీ మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ కోసం భరోసా సెంటర్లు అనేది 2 భరోసా సెంటర్లు ఏర్పాటు చేసాం తెలంగాణ స్టేట్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చేయబోతున్నాం, మొదట తెలంగాణ స్టేట్లో చేయబోతున్నాం. ఆ భరోసా కేంద్రాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కంప్లీట్గా ఎవరికైనా ఇలాంటి అటాక్స్ జరిగితే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలను మన తాలూకా భరోసా సెంటర్కి వచ్చి ఇంటిమేషన్ ఇస్తే ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తూ అవతల వ్యక్తికి ఇమీడియట్లీ అక్కడే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పర్సన్ మీద యాక్షన్ తీసుకొని జడ్జిమెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఈ అమ్మాయిని మళ్ళీ కౌన్సిలింగ్ చేసి, ఈ బంగారు తల్లిని మళ్ళీ కౌన్సిలింగ్ చేసి యథాస్థితికి తీసుకొచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో 2 భరోసా సెంటర్ల కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ సార్. నిజంగా అద్భుతమైన ప్రాజెక్ట్. కాకపోతే ఇప్పుడు మీరు వీటికి సంబంధించి మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతున్నది? అంటే ఇప్పటి వరకు మన ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకే కాదు, ఎప్పటికీ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ఎటువంటి ఆశించట్లేదు సార్. మనకు వచ్చిన లాభాలు, కంపెనీకి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఈ కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ బంగారు తల్లి చదువులకు ప్రోత్సాహం అందించాలనేదే మన సంకల్పం. ఇప్పటి వరకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వాటికి సంబంధించి ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారా? చేస్తాం సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసేదన్నీ గ్రామాల్లోనే, విలేజెస్లోనే, రూరల్ ఏరియాలో మనం దీన్ని తీసుకెళ్తున్నాం కంప్లీట్గా. అంటే అర్బన్ ఏరియాలో కాదు, కంప్లీట్ రూరల్ ఏరియాలో మనం ఈ కార్యక్రమం చేస్తాం. దీనికి సంబంధించినటువంటి అంటే కంపెనీకి ఉన్నటువంటి 18 బ్రాంచెస్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ఫౌండేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఆ ఏరియాలో ఆ బ్రాంచ్ పరిధిలో రూరల్ ఏరియాకి వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మీకు ప్రతిస్పందన ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే వాస్తవంగా ఇది సహజంగా ఒక ఆర్గనైజేషన్ వచ్చి వాళ్ళ భవిష్యత్తుకి, అంటే మన దగ్గర చాలా వీడియోస్ ఉంటాయి వాస్తవం చెప్పాలంటే, ఆ వీడియో చూస్తే వాళ్ళ తాలూకు ఫీలింగ్స్, వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్ కానీ మనం ఇస్తున్న సౌకర్యాలు కానీ చూసిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, సంఘములో సమాజం బాగుంటేనే, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే ఒక సిద్ధాంతంతో మీరు ముందుకు వెళ్తున్నారు. సమాజ హితమే మీ లక్ష్యంగా మీరు ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఎక్కడి నుంచి అయినా కానీ పురస్కారాలు, ప్రశంసా పత్రాలు ఇటువంటివి ఏమన్నా మీకు అందాయా? లేక విదేశాల నుంచి ఎవరైనా కానీ మిమ్మల్ని సంప్రదించి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మాకు కూడా సలహా ఇవ్వండి అని ఎవరైనా అడిగారు? ఇప్పటి వరకు అంటే మనం ఏ విదేశాల నుంచి ఏ కంట్రీస్ నుంచి మన ఫండింగ్ మనం అడగట్లేదు సార్. మనకు వచ్చిన లాభాల్లో మనం చేస్తున్న కార్యక్రమం ఇప్పటి వరకు మనం చేస్తున్న వ్యాపారానికి అయితే ఉంది, మనం చేస్తున్నటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలకి ఉంది. ఇప్పటి వరకు ఈ 18 సంవత్సరాల జర్నీలో 22 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ మన కంపెనీకి రావడం జరిగింది. 22 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అంటే అవార్డ్స్ క్రెడిటెడ్ బై ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఎస్ సార్, చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఇప్పుడు జాతీయ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు పొందిన తర్వాత మీలో ఈ సేవ చేయాలన్న అభిలాష ఎంత మేర పెరిగింది? అంటే వాస్తవంగా బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయాలి. అంటే మన విజన్ 2047కి ఇండియాకి అంటే ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ అవుతుంది. ఇది 100 ఇయర్స్ సెలబ్రేషన్స్లో మన కంపెనీ కూడా ఈరోజు 2047 నాటి మన టార్గెట్ 20 లక్షల మంది బంగారు తల్లి చదువులకు ప్రోత్సాహం అందించాలనేది మన సంకల్పం. దాని ద్వారా మనం చేస్తున్న వ్యాపారం కూడా సుమారు 10 లక్షల మంది వ్యక్తులకు, అంటే 10 లక్షల మంది సొంత ఇంటి స్థలమైన కళను సాకారం చేయాలని ఇది మన టార్గెట్ పెట్టుకున్నాం ఈ 2047 నాటి. అదేవిధంగా 1 లక్ష మందికి
ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో అన్ఎంప్లాయ్స్ కానీ లేదా జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ఎదురు చూసే వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ రిటైర్ అయినా ఇంకా ఏదో సాధించాలంటుంది కానీ సరైన ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల సరైన ఆపర్చునిటీ లేకపోవడం వల్ల ఉన్న వ్యక్తులు కానీ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఉండి కూడా ఏదైనా పార్ట్ టైం చేసుకునే ఛాన్స్ ఉందా అని ఎదురు చూసే వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తులకి 1,00,000 మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలనేది మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజ హితం కోసం పాటుపడుతున్న మీపై ఎక్కడైనా సరే అంటే కొంతమంది భూస్వాములు కానీ పెట్టుబడిదారులు కానీ వర్గ పోరాటాలు చేసేవారు కానీ లేకుంటే భూమాఫియా లాంటి వారు కానీ లేకుంటే స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే కొంతమంది కామాంధులు కానీ వీరందరూ మిమ్మల్ని కానీ మీ సంస్థ కానీ మీ సంస్థ సభ్యులపై కానీ ఎక్కడైనా దాడులు జరిగాయి? అంటే ఇప్పటివరకు మనం చేస్తున్నటువంటి గొప్ప విషయం అంటే ఈరోజు కంపెనీ ఎదుగుదలకి మనం తీసుకున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ కేర్ ఏదైనా ఉంది అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకునే కేర్ ఏదంటే మనం తీసుకునే ల్యాండ్ ఎలాంటి ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ మీద కనీసం 30 years క్లియర్ టైటిల్ చూస్తామండి. అంటే ఎక్కడైనా మనం ల్యాండ్ రైతుల దగ్గర నుంచుకునే ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ 30 సంవత్సరాలు క్లియర్ టైటిల్ లేకపోతే అది హైవే మీద ఉన్నప్పుడు తీసుకోము. అంటే కంప్లీట్ క్లియర్ టైటిల్ చూస్తున్నాం. అంటే లీగల్గా చాలా కేర్ తీసుకుంటున్నాం మనం. అది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లీగల్గా మనం ఎప్పుడైతే మనం అలాంటి ప్రోడక్ట్ ఇస్తున్నామో అందువల్ల మనం తీసుకునే ల్యాండ్స్ ఏవి కూడా గవర్నమెంట్ అసెండింగ్ ల్యాండ్స్ మనం తీసుకోవట్లేదు. కంప్లీట్ జరాయితీ ల్యాండ్ అంటే ఎవరి దగ్గర రైతుల దగ్గర నుంచి మనం ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ని డెవలప్ చేసి మనం సేల్ చేస్తున్నాం. దాని మీద వచ్చిన ఆదాయంతో లాభాలతో కొంత భాగాన్ని ఇక్కడ మనం ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో వాళ్ళకి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. రెండోది బంగారు చదువులకు మనం ప్రోత్సాహం అందిస్తున్నాం. మీరు బేసికల్లీ పూర్తి గ్రామీణ ప్రాంతాల్లో జన్మించారా? అంటే నేను విలేజ్ నుంచి వచ్చాను. కంపెనీ అయితే విలేజ్ నుంచి వచ్చిందని నేను చెప్పను కానీ అంటే ఎక్కువ మంది ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసే వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అంటే గ్రామీణ ఎందుకు అడిగాను ప్రశ్న అంటే గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ తక్కువ ఉంటుంది. వారికి ఏమేమి అవకాశాలు ఉన్నాయని కూడా తెలియదు. వీటి పట్ల మీరు చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే మీరు యువకుడిగా ఉన్న రోజుల్లో కానీ వీటి పట్ల మీకు కలిగిన ఆలోచన నుంచి పుట్టిందే ఈ సమాజ సేవన? అంటే వాస్తవంగా విలేజెస్లో ఆపర్చునిటీస్ ఇందాక చెప్పినట్టు నిజంగా అవకాశాలు తక్కువే ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళకి సిటీలో ఉన్నంత అవకాశాలు విలేజ్లో ఉండవు. కానీ అలాంటి వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఏదన్నా బెటర్ ఆపర్చునిటీ దొరికితే ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా విలేజ్లో ఆపర్చునిటీసే కాదు ద సేమ్ టైం విలేజ్లో ఇలాంటి ఫెసిలిటీస్ చదువుకోవడానికి సరైన ఫెసిలిటీస్ కూడా ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం విలేజెస్లో మనం ఫోకస్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీరు మహిళల కోసం భరోసా, రక్షణ, ఆహ్లాద పెట్టామన్నారు. వీటిలో బాగా స్పీడప్గా అన్ని 5 బాగా స్పీడప్గా ముందుకెళ్తున్నాయా? లేదు వాటిల్లో ఒక 2-3 అలా వెళ్తున్నాయి, మిగతా 2 స్లోగా వెళ్తాయి, అట్లా ఆలోచన ఏమన్నా? లేదు సార్, 5 ఆయుధాలుగా తీసుకుని 5 సమపాలలో మనం తీసుకెళ్తాం సార్. ఇప్పుడు భరోసా ద్వారా మీరు ఎంతమంది ఆడపిల్లలకు రక్షణ కల్పించగలరు చెప్పారా? అంటే వాస్తవంగా భరోసా సెంటర్స్ ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తాం సార్. మన ఉద్దేశం అది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతున్నాయి. 2 ప్లేసుల్లో మనం తెలంగాణ 2 ప్లేసుల్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మన ఉద్దేశం అదైతే ఇప్పటి వరకు మనం చేస్తుంది అంటే ఆహ్లాద అనేది ఒక ప్రోగ్రామ్ మనం స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం ఒక పొందితే, రెండవది స్వశక్తి వాళ్ళకి వాళ్ళ చేతుల మీద వాళ్ళు నిలబడేటట్లు వాళ్ళని తయారు చేయాలనేది ఒక ఆలోచన మనం తీసుకొచ్చాం. ప్రేరణ కలిగిస్తున్నాం. ఎడ్యుకేషన్ మీద మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇవి మనకి బాగా వెళ్ళినటువంటి ప్రోగ్రామ్స్. భరోసా అనేది ఇప్పుడు మనకు ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోతుంది. ఈ ఇయరే దాన్ని మనం బయటకు తీసుకెళ్ళిపోతాం ప్రజలు. అంటే ఇప్పుడు ఈ భరోసా అన్నదాన్ని మీరు రిజిస్టర్ చేసి దీన్ని ప్రత్యక్షంగా అంటే ఒక సంస్థగా పెట్టాలనుకుంటున్నారా? ఎస్ సార్, చాలా సంతోషం. తర్వాత మీరు ఇప్పటి వరకు మీరు సమాజ సేవ గురించి చెప్పారు. ఇక మీరు వ్యవహార పరంగా వ్యాపార పరంగా మీరు సాధించిన విజయాన్ని వివరిస్తారా? అంటే వాస్తవంగా నేను కూడా ఒక చిన్న సిరిజోన్ ఫ్రెండ్స్ ఈ అవకాశం ఈ కంపెనీలో 15 సంవత్సరాల క్రితం నేను కూడా రావడం జరిగింది. వచ్చినప్పుడు నేను ఒక పార్ట్ టైంగా ఈ కంపెనీకి రావడం జరిగింది. నేను ఆల్రెడీ ఒక వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ పార్ట్ టైం ఒక 2000 రూపీస్ కోసం ఈ కంపెనీకి రావడం జరిగింది. అంటే నాకు ఉన్నటువంటి జాబ్లో వస్తున్న ఆ శాలరీకి
ఆ చిన్న శాలరీకి ఒక 2000 రూపీస్ నాకు డెఫిసిట్ కనిపించేది ప్రతి నెల. ఆ 2000 రూపాయలు నేను పార్ట్ టైం సంపాదించుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ద గ్రేట్ ఆపర్చునిటీ, నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసే ఆపర్చునిటీ అని చెప్పి ఇక్కడికి వచ్చిన వెంటనే తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కంపెనీతో నేను జర్నీ చేసిన తర్వాత నా జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేసినో అప్పుడే నేను జాబ్ని రిజైన్ చేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ఆపర్చునిటీ ద్వారా ఈరోజు నా కళలన్నీ సాకారం చేసుకోవడం జరిగింది. సాకారం చేసుకోవడం అనేది ఒకంత కాదు, అంటే నా కళను సాకారం చేసుకోవడంలో నాకు ఎంజాయ్మెంట్ లేదు, కానీ ఇప్పటివరకు నేను సాధించిన సక్సెస్ నాకు ఎంజాయ్మెంట్ ఇవ్వట్లేదు. కానీ నేను పరిచయం చేసిన వ్యక్తులు, ఈ కంపెనీతో నేను పరిచయం చేసిన వ్యక్తులు సుమారుగా ఒక 650 మంది పైబడే వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు ఈ కంపెనీ ద్వారా ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళంతా మంచి సక్సెస్ని తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందులో సుమారుగా ఒక 44 మెంబర్స్ 4-wheeler డ్రైవ్ చేస్తున్నారు. ఈరోజు 19 మెంబర్స్ ఓన్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అందులో హౌస్ వైఫ్స్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, అదేవిధంగా చిన్న జాబ్ చేస్తూ పార్ట్ టైంగా చేస్తున్న వ్యక్తులు ఉన్నారు, ఆల్రెడీ ఫుల్ టైం చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. డిఫరెంట్ రంగాల్లో ఆల్రెడీ మార్కెటింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులు ఈరోజు మాతో అసోసియేట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా ఈ బిజినెస్లో ఉపయోగించి వాళ్ళు కూడా మంచి సక్సెస్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు సాధారణ గృహిణులు, మహిళలు ఉన్నారు, వాళ్ళు ఒకవేళ మీ కంపెనీలోకి రావాలి అంటే వాళ్ళని మీరు పార్ట్ టైంగా తీసుకుంటారా, లేదా వాళ్ళు ఇళ్లలో ఉండి హోమ్ వర్క్ చేసుకోవాలి అంటే కూడా మీరు అనుమతిస్తారా? ఎస్ సార్, వాస్తవం చెప్పాలంటే ఎవరైతే హౌస్ వైఫ్. వెల్కమ్ బ్యాక్ అన్వేష్ గారు. మీ సంస్థల ద్వారా ఇంట్లో ఉన్న గృహిణులు పార్ట్ టైం చేసుకోవాలనుకున్న వాళ్ళకు మీరు ఇస్తున్నటువంటి అవకాశాల గురించి మీరు చెప్పారు. అట్లాగే చాలామంది రిటైర్ అయిపోయి ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఇళ్లల్లో ఉంటూ టీవీలకు లేకపోతే ఇంట్లో పనులకు పరిమితమైపోయి ఇక జీవితం అంతా ఇంతే అని ఒక నిరాశ, నైరాశ్యము, వైరాగ్యంలో బతుకుతూ ఇక భక్తి మార్గం తప్ప మాకు ఇంకా ఏ మార్గము లేదనుకుంటున్న వాళ్లకు మీరు ఇచ్చే ఉత్సాహవంతమైన మాట ఏంటి? అసలు మంచి క్వశ్చన్ అడిగారు సార్. వాస్తవంగా ఎవరైతే వాళ్ళ జాబ్లో ఎన్నో డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు ఖచ్చితంగా, కానీ వాళ్ళ కొరకు మాత్రమే ఫుల్ఫిల్ చేసుకుంటచ్చు. ఈ ఆపర్చునిటీ ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఇక్కడ రావడం వల్ల ఈరోజు ఎంతోమంది బ్యాంక్ జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు, చాలా జాబుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వ్యక్తులు, డిఫరెంట్ ఆర్మీలో రిటైర్ అయిన వ్యక్తులు ఎంతోమంది మా కంపెనీలోకి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఆపర్చునిటీ తీసుకొని కొన్ని వందల మంది వ్యక్తుల యొక్క డ్రీమ్స్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్. అంటే రిటైర్ అయిపోయిన జాబ్కి కానీ రిటైర్మెంట్ నాకు కాదని చెప్పి చాలామంది యాక్టివ్గా ఈ ఆపర్చునిటీ తీసుకున్న వ్యక్తులు మా కంపెనీలో కొన్ని వందల మంది ఉన్నారు ఫ్రెండ్స్. అంటే రిటైర్ అయిపోయిన మీకు ఈ ఆపర్చునిటీ ద్వారా కొన్ని వందల వేల మందికి ఈ ఆపర్చునిటీ ఇచ్చే ఒక గొప్ప అవకాశం మన కంపెనీ కనిపిస్తుంది సార్. మానవుడు ఎప్పటికీ శక్తివంతుడే అన్నదానికి నిదర్శనంగా నిలబడాలన్న మీ తాపత్రయానికి అంశా టీవీ చాలా సంతోషపడుతున్నది. ఇకపోతే మాకు ఇంకొక సందేహం కూడా ఉంది. ప్రధానంగా ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి, అంటే ఈ కొన్ని బీమాలకు సంబంధించి వాటికి సంబంధించి మీరు ఏదైనా ఆలోచన చేశారా? వాటిని మీరు ఎట్లా చేయదలుచుకున్నారు అది మాకు చెప్తారు. అంటే వాస్తవంగా ఈరోజు ఇన్సూరెన్స్ సెక్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం, మీకున్న అనుభవాన్ని, అంటే మీకున్న మార్కెటింగ్ స్కిల్స్ని ఇక్కడ కానీ ఉపయోగించుకోగలిగితే, ఎవరైతే ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ, ఒక స్పెషల్ గుర్తింపు అనేది ఇక్కడ మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ పీపుల్, ఆ ఎక్స్పీరియన్స్ పీపుల్కి వీలుగా ఉండేటట్లు ఒక మంచి స్థానాన్ని ఇక్కడ కల్పించి వాళ్ళ ద్వారా అనేక మంది వ్యక్తులు ఇక్కడ బెనిఫిట్ పొందడానికి వీలుగా ఉండేటట్లు అలాంటి ఇన్సూరెన్స్ రంగం నుంచి మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తులకి ఒక స్పెషల్ గుర్తింపు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా అవకాశాల కోసం ఎదురు చూస్తూ మాకు అవకాశాలు లేవు, మా జీవితం ఇంతే అన్న నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది ఎక్కడ పోతున్నారో వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారుతున్నారు. ఇటువంటి యువకులకు మీరు ఎటువంటి స్ఫూర్తిని ఇస్తున్నారు, ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు, వాళ్ళకు మీరు ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తారు? ఎస్ ఫ్రెండ్స్, ఇది ఆపర్చునిటీ లేదని నిరుత్సాహపడకుండా
ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ మీలో ఉంది ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారంటేనే మీరు సక్సెస్ఫుల్ పీపుల్. మీ ఎడ్యుకేషన్ని చాలా కష్టపడి చదివినటువంటి ఆ చదువుకి గుర్తింపు రావాలంటే మీరు ఒక మంచి పొజిషన్ ఉండాలి. ఇక్కడ మీకు ఉద్యోగం లేదని నిరుత్సాహపడుతున్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో మీరే ఉద్యోగులు ఇచ్చే పొజిషన్కి ఎదిగే ఆపర్చునిటీ ఇక్కడ మన కంపెనీలో ఉంది సార్. ఇక్కడ నేను తీసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం కింద ఈ కంపెనీకి రావడం జరిగింది. నేను తీసుకునే అవకాశానికి ఇందాక మీకు చెప్పినట్టు ఒక 2,000 రూపాయల కోసం ఈ కంపెనీకి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు అరేంజ్ చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. అంతేకాకుండా నాలాంటి వ్యక్తులు ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇవ్వచ్చనే అవకాశం తెలుసుకున్నాను. ఇందులో నేను సక్సెస్ కావడం జరిగింది. 15 సంవత్సరాలు మీరు కూడా ఎటువంటి ఉద్యోగం లేదని నిరుత్సాహపడకుండా ఈ ఆపర్చునిటీని తీసుకోగలిగితే ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు కొంతమందికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, కొన్ని మహిళా సంఘాలు ఉన్నాయి బయట, మహిళా స్వయం శక్తి సంఘాలను వాటికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉందో లేదో మనకు తెలియదు. కానీ అటువంటి మహిళా స్వయం శక్తి సంఘాలకు మీరేమైనా ప్రోత్సాహం అందిస్తారా? తప్పనిసరిగా. ఎవరైతే సార్ చెప్పినట్టు ఈరోజు ఎవరైతే మహిళా సంఘాలు కానీ ఈ ఆపర్చునిటీకి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు సార్. నిజాయితీగా డబ్బు సంపాదించాలనే కసి ఉంటే అది మహిళ అవ్వచ్చు, అది జెంట్ అవ్వచ్చు, లేడీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, డబ్బు సంపాదించాలి నిజాయితీగా అనే ఉద్దేశంతో వైట్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఇక్కడ కంపెనీ మాకు ఇచ్చింది. ఈరోజు మేము సంపాదించే ప్రతి దాని మీద TDS చెల్లిస్తున్నాం. అంటే ప్రతి రూపాయికి మేము ట్యాక్స్ పే చేస్తాం. అంటే నేనేమంటానంటే ఎవరైతే డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన వాళ్ళకి చదువుతో కానీ, కలర్తో కానీ, హైట్తో కానీ సంబంధం లేకుండా ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ. ఎవరైతే డ్వాక్రా మహిళలు కానీ ఇలాంటి మహిళా శక్తి సంఘాల తాలూకా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీలో కానీ వస్తే ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళ ద్వారా కూడా అవకాశం 10 మందికి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఇప్పుడు వీటన్నిటినీ ఉపయోగించుకోవాలంటే మీరు అన్నారు ఎలా కలవాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలంటే స్కూలింగ్ అవుతుంది నంబర్లు. మరి వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరు నేరుగా లైన్లోకి వస్తారా, లేక మీ సిబ్బంది ద్వారా మీరు లైన్లోకి వస్తారా? వెరీ గుడ్. అంటే ఎవరైతే మేనేజర్స్ ఉంటారు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి లీడర్ బాడీ ఉంటుంది. ఆ లీడర్ బాడీ మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ అంతా మీకు తెలియజేసిన తర్వాత మీకు ట్రైన్ చేసే టైంలో నేను కూడా ఉంటాను. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ టైంలో మనమే లంచ్ అరేంజ్ చేస్తాం. అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ట్రిప్ ఉంటుంది, ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మన సైట్స్కి వెళ్ళడానికి అక్కడ కంప్లీట్గా మిమ్మల్ని సైట్ ఎడ్యుకేషన్ ట్రిప్ అయిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ బిజినెస్లో కావాల్సినటువంటి నాలెడ్జ్ స్కిల్స్ని ఇచ్చే విషయంలో నేను కూడా మీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను కూడా ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను. మొత్తానికి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి కావాలని, మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ మీరు పరిపూర్తిగా సాధించాలని మా హంస టీవీ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీరు తప్పకుండా విజయం సాధిస్తారని నమ్ముతున్నాము. మీకు మా పూర్తి సంపూర్ణ సహకార మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకేనా?